పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 మే 13వ తారీఖు జరుగుతాయి మొత్తం మన భారతదేశంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ యొక్క జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ 6/4/1980 ఉదయం 11:40 న్యూఢిల్లీలో ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం 6/4/1980 ఉదయం 11:40 న్యూఢిల్లీలో ఆ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం మిథున లగ్నం. మిథున లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. ఇది లగ్నం వలన పార్టీ ఎంతకాలం మనుగడ సాగుతుంది, ఆ పార్టీకి ఎంత పేరు వస్తుంది, ఆ పార్టీ ఆఖరి దాకా ఉంటుందా, మధ్యలోనే ఆ పార్టీని మూసేస్తారా అనే విషయాలు జన్మలగ్నం చెప్తుంది. ఇక్కడ లగ్నాధిపతి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు. మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఒక గ్రహం మిత్రక్షేత్రంలో ఉంటే ముదితావస్థ అంటారు. అలాగే అధిమిత్రక్షేత్రంలో ఉంటే శాంతావస్థ, ముదితావస్థ, దీప్తావస్థ, స్వస్థావస్థ అంటారు. అవస్థలు ఉంటాయి గ్రహాలకి, 10 రకాల అవస్థలు. మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడికి చాలా బలం ఏర్పడింది. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ గత 44 సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతోంది. ఈ పార్టీ యొక్క గ్రహాలు తృతీయమైన సింహరాశిలో కుజ, గురువు, శని, రాహువులు 4 గ్రహాలు తృతీయంలో ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు నీచభంగాన్ని పొందాడు. భాగ్యంలో బుధకేతువులు, దశమంలో రవి దిగ్బలాన్ని పొందాడు. లాభస్థానమైన స్వక్షేత్రంలో శుక్రగ్రహం ఉన్నాడు. ఇది ఈ పార్టీ యొక్క రాశి చక్రం. ఈ భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం 9/5/2018 నుండి 9/5/2028 దాకా 10 సంవత్సరాల చంద్ర మహర్దశ జరుగుతోంది. చంద్రుడు మిథున లగ్నానికి ద్వితీయాధిపతిగా షష్ఠ స్థానంలో నీచభంగాన్ని పొందడమే కాకుండా ఆ చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు. ఆ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ చంద్రమహర్దశ విపరీతమైన యోగం చేసింది ఈ భారతీయ జనతా పార్టీకి. ఈ మహర్దశలోనే ఈ పార్టీ 2 సార్లు సెంట్రల్లో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం జరిగింది. ఒక్క ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో కాదు, చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం ప్రస్తుతం నడుస్తున్న మహర్దశ చంద్రుడు. ప్రస్తుతం ఆ పార్టీకి 9/3/2024 నుండి 9/8/2025 దాకా ఈ పార్టీకి చంద్రమహర్దశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. చంద్రుడు ద్వితీయాధిపతిగా దీంట్లో మన షష్ఠ స్థానంలో నీచభంగాన్ని పొందాడు. అట్లాగే బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ బుధుడికి అట్లాగే చంద్రుడికి బుధుడికి 4/10 పొజిషన్లో ఉంది. ఈ 4/10 పొజిషన్ చాలా మంచిది. అట్లాగే 2024 మే 2వ తారీఖు నుండి గోచారీత్యా గురుగ్రహం సప్తమ స్థానంలోకి వెళ్ళి అక్కడి నుంచి 180 డిగ్రీలతో చంద్రుడిని చూస్తాడు. కాబట్టి ఇటు దశ అంతర్దశ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి గోచారం కూడా బాగుంది. కాబట్టి ఒక అర్ధాష్టమ శని నడుస్తోంది. పంచమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ 2024 ఏప్రిల్ మేలో జరిగే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీకి 325 నుంచి 350 సీట్ల మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. మరి ఒకసారి మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అట్లాగే ప్రస్తుతం
మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 17/9/1950 ఉదయం 11:40 ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం 2వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మ లగ్నం వృశ్చిక లగ్నం. నరేంద్ర మోడీ గారికి రాశి అదే అయింది, లగ్నం కూడా అదే అయింది. ఆయన అదృష్టం ఏంటంటే ఆయనకి జన్మ లగ్నంలో లగ్నాధిపతి కుజుడు భాగ్యాధిపతిన చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ ప్రబలమైన నీచభంగ రాజయోగం ఏర్పడింది. అంతేకాదు పంచమహాపురుష యోగాల్లో అతి ముఖ్యమైన రిచిక మహాపురుష యోగం అనే యోగం కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి జాతకంలో ఏర్పడింది. అంటే లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఇది చాలా మంచిది. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఆయన జీవితంలో చాలా కష్టపడి కింద నుంచి ఆయన పైకి రావడానికి కారణం, ఆయనకి అంత ఆత్మవిశ్వాసం ఉండటానికి కారణం లగ్నాధిపతి అయిన కుజుడు ఆయనకి లగ్నంలో ఉండటమే. ఇది ఆయన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం, ఆయన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అట్లాగే నరేంద్ర మోడీ గారికి జన్మలగ్నం నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు. చతుర్థంలో గురువు ఉంటే గజకేసరి యోగం అన్నారు. ఇది చాలా మంచిది. ఈ గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు జీవితంలో చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డప్పటికీ కూడా, వారు ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమాజంలో పేరు ప్రతిష్ట రెండూ వస్తాయి. అదే మన నరేంద్ర మోడీ గారికి చిన్నతనం నుంచి ఆయన ఒక ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా చేరి ఈరోజు మన భారతదేశానికి ప్రధానమంత్రి అవటం జరిగింది. అట్లాగే నరేంద్ర మోడీ గారికి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. పంచమం పుత్రస్థానం. పుత్రస్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆయనకి వివాహం అయిన తర్వాత కూడా ఆయనకి డైవర్స్ తిరగటం, అట్లాగే ఆయన ఈ దేశం కోసం ఆయన సంసారాన్ని కూడా వదిలేసేసి ఆయన ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది. దానికి కారణం పంచమంలో ఉన్న రాహు. అట్లాగే ఆయనకి దశమ స్థానంలో శుక్రశనులు, లాభస్థానంలో రవి బుధ కేతువులు 3 గ్రహాలు ఉన్నారు. లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి, బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రబలమైనటువంటి బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. అలాగే లాభస్థానం లోపల ఈ రవి బుధులతోటి ఈ కేతువు చేరాడు. బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు. రవి ఆత్మకారకుడు, కేతువు మోక్షకారకుడు. కాబట్టి ఆయనకి రవి బుధ కేతువులు ఎప్పుడైతే లాభస్థానంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తున్నారో ఆయన అఖండమైన దైవభక్తుడు. ఆయనకి ఈ మతం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం ఆయనకి 3/5/2005 నుండి 3/5/2011 దాకా ఆయనకి రవి మహర్దశ జరిగింది. రవి దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన గుజరాత్కి ఆయన 3 సార్లు మొత్తం ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ యొక్క రవి దశలో కూడా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అట్లాగే ఆయనకి 3/5/2021 నుండి 3/5/2028 దాకా 7 సంవత్సరాలు కుజ మహర్దశ జరుగుతుంది. కుజుడు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతిగా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ కుజ మహర్దశలో విపరీతమైన యోగం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇస్తుంది. దానికి కారణం కుజుడు లగ్నాధిపతి. ప్రస్తుతం శ్రీ నరేంద్ర మోడీ గారికి 25/9/2023 నుండి 3/11/2024 దాకా మరొకసారి చెప్తున్నాను. ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 25/9/2023 నుండి 3/11/2024 దాకా కుజ మహర్దశలో ఈ శని యొక్క అంతర్దశ నడుస్తుంది. కుజుడు లగ్నాధిపతిగా లగ్నంలో ఉన్నప్పటికీ కూడా ఈ శనేశ్వరుడు తృతీయ చతుర్థాధిపతిగా దశమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఆయన ఎలక్షన్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి కారణం కుజశనులు ఇద్దరు బద్ధశత్రువులు. కానీ ఆయన అదృష్టం లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు. మహర్దశ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్గా తృతీయాధిపతి ఫలితాలు ఇచ్చేశాడు. ఇప్పుడు చతుర్థాధిపతి ఫలితాలు శనిస్తున్నాడు కాబట్టి ఆ చంద్రుడికి ఈ కుజుడికి శనికి కూడా
4/10 పొజిషన్ ఉంది కాబట్టి, అట్లాగే గోచారంలో కూడా రేపు 2024 మే 2వ తారీఖు నుంచి గురువు సప్తమ స్థానంలోకి వెళ్ళి 2025 మే 7 దాకా ఉంటాడు కాబట్టి, ఇప్పుడు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 2024 ఏప్రిల్ మేలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ కూటమికి రెండింటికి కలిపి 400 సీట్లు వస్తాయి. ఒక్క బీజేపీకినే 325 నుంచి 350 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మూడోసారి మళ్ళీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆయన కొనసాగుతారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఒక్కటి మటుకు చెప్పదలుచుకున్నాను, ఇక్కడ గ్రహాల ప్రకారం ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. ముఖ్యంగా ఈ 2024 ఏప్రిల్ 24వ తారీఖు నుండి 2024 మే 31 దాకా ఈ కుజగ్రహం రాహుతో కలిసి పంచమ స్థానంలో ఉంటాడు. ఆ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ కుజరాహులో ఇద్దరూ కలిసి మళ్ళీ లాభస్థానంలో ఉన్న రవి బుధ కేతువుల్ని చూస్తుంటారు కాబట్టి ఆయనకి ప్రస్తుతం అర్ధాష్టమ శని, గోచారంలో కూడా పంచమంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఆయన ఈ ఎలక్షన్స్కి ఉపన్యాసాల కోసం వెళ్తాడాయన. అలా వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా అధికమైన సెక్యూరిటీ తీసుకోవాలి, దగ్గరలో ఎవరిని కూడా ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఉపన్యాసాల సమయంలో ఆయనకి ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడటానికి అవకాశాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి. కానీ ఆయనకి ఏమీ కాదు. ప్రస్తుతం ఆయనకి లగ్నాధిపతి యొక్క కుజమహర్దశ నడుస్తోంది. కానీ శని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి కుజమహర్దశలో శని అంతర్దశ జరుగుతూ గోచారంలో కూడా అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి కొంచెం శని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఈ కాళ్ళ విషయంలోనూ, నడుము విషయంలోనూ, టీత్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మటుకు ఆయన చాలా జాగ్రత్తగా వేయాలి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఏ స్టేట్కి వెళ్ళినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైన సెక్యూరిటీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి. అట్లాగే ఆయనకి ఎలాంటి హాని రాదు. ఆయనకి లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి పూర్ణ ఆయుష్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి భారత ప్రధాని కావాలని మనసా వాచా కర్మని కోరుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వకాల సర్వావసరం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాపాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.